अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मेहर बाबा दिव्य नामाన్ని విలుచున్నటువంటి ఆయన భగవత్ స్వరూపాన్ని చూస్తున్నటువంటి మాతృమూర్తులకు మహానుభావులకు జై మెహర్ బాబా. ఇప్పుడు మన చుండూరు నాగేశ్వరరావు గారిని బాబా తన ఒడిలోకి తీర్చుకున్నారు. ఆయన సంస్కారాలు బ్యాలెన్స్ అయ్యి సమతుల్యం వెళ్ళిపోయింది అన్నమాట. 1,00,000 ఆత్మలపై ఈ యొక్క అవతార కాలంలో అంటే అవతార పురుషుడు ఆయన వచ్చిన తర్వాత 100 నుంచి 120 సంవత్సరాలు ఆయన దేహం సాధించిన తర్వాత అంటే అవతార పురుషుడు 1894లో జన్మిస్తే 2094 వరకు ఉన్నటువంటి యొక్క ఆయన ప్రేమికులు కానీ ఆయన సేవకులు కానీ వీళ్ళలో 1,00,000 మందికి మెహర్ బాబా విముక్తిని ముక్తిని ప్రసాదించగలరు. అటువంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు తప్పకుండా చేరుతారు. ఆయన కార్యవారు ఎక్కువగా మాట్లాడారు, అవసరమైన మేరకే మాట్లాడతారు. కానీ మెహర్ బాబా కార్యక్రమం చేయడంలో సుమారు 45 సంవత్సరాల నుంచి నాకు డేట్ సరి గుర్తులేదు, సంవత్సరం చాలాసార్లు తరపులు వచ్చాను. నేను డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారితో అయితేనేమి, మాణిక్యరావు గారు అయితేనేమి, రాహుల్ గారితో అయితేనేమి, తర్వాత మన నిగమ్ గారు అయితేనేమి చాలాసార్లు వచ్చున్నాను. అట్లా కాకుండా వాళ్ళతో అప్పుడు విడిగా వచ్చాను. వాళ్ళ ఆదేశాన్ని చాలాసార్లు తీసుకున్నాను, వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను. ఆయన పిల్లల్ని తన యొక్క కుమారుడు చూసుకునేవాళ్ళు, తన కోడల్ని కూడా ఆ కుమారులని ఎక్కువగా కూతురుగా ఆయన భావించేవారు. వీరు కూడా ఈ కోడలు కూడా అత్తమామల్ని చాలా ఎంతో ప్రేమగా చూసేవారు. అది చాలా అరుదైన విషయం మనం గ్రహించాల్సింది. అట్లా ముఖ్యంగా అందరిలో కూడా కుటుంబ సభ్యులందరిలో కూడా మెహర్ బాబా ప్రేమను నింపారు. ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా అవతార పురుషుడు యొక్క కాలంలో ఎవరు వస్తారంటే ఆయనకు మనము ఏదో పూజలు సుఖం చేస్తూ ఉండాలి. మనం మంచిగా చెడ్డని ప్రశ్న కాదు అక్కడ. ఆయన యొక్క కృప మనకు వీడిని రక్షించాలా, ఈమెను రక్షించాలా అనేటువంటి యొక్క జయంతోనే అవతార పురుషుడు మన భూమి మీద అవతరిస్తాడు. నాగేశ్వరరావు గారు వరకు వారికి ఆయన జీవితాన్ని చాలా బాగా చూశాడు. కష్టాలంటే తెలుసు, కన్నీళ్ళంటే తెలుసు. ఆయనకు కష్టపడి చాలా కష్టపడి పైకి వచ్చారు. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని చులకన చేయడం కానీ, ఎవరిని మామూలుగా ఏం చూసుకుంటాం కానీ చేయాలి. మెహర్ బాబా ప్రేమ తప్ప నిమిషాలు మెహర్ బాబా ప్రేమ పడుచుకోవాలి. ఆయనకి విలువ మిగతా మెహర్ బాబా ప్రేమకి విలువించారు కానీ ఆ మిగతా దోషాలు వాటిలో ఆయన పెద్ద పడుచుకున్నట్టు నాకు అక్కడ అనిపిస్తుంది. ముఖ్యంగా మనం యొక్క పరిస్థితి, ఇప్పుడు మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మీరే కాదు నేనే కాదు ప్రపంచంలో మానవుల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మహాభారతంలో ఒక చిన్న కథ నేను 5 నిమిషాల్లో చూపిస్తాను. ఒక అతను అడవిలో పడిపోతున్నాడు. అలాగే కొన్ని వేల సంవత్సరాల కిందట అంత అడవులు ఎక్కువ ఉండేవి. ఒక చోటు నుంచి ఇంకో చోటు ప్రయాణం చేయాలంటే అడవి నుంచి ప్రయాణం చేయాల్సిందే. ఆ రోజుల్లో చెప్పులు ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పుడు 60 సంవత్సరాలు అంటే నాకు 73 years ఇప్పుడు. అప్పుడు పల్లెటూరులో నేను 2-3 వేసుకున్న వాళ్ళు చెప్పులు, మిగతా వాళ్ళు ఎవరు వేసుకున్న వాళ్ళు కాదు. అడవిలో నుంచి పెడుతున్నాడు. అది పెద్ద కీకారణ్యం. అది సాయంత్రం అయ్యే లోపలనే లేకపోవాలి అతను, లేకపోతే పూర్వముగా ఉండేటువంటిది. ఇతను వెళ్తున్నాడు. వెనక నుంచి మనుషుల్ని తినడానికి అలవాటు పడిన ఒక పులి ఇతన్ని పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు. ఆ పులి అడ్డగొడుతుంది. ముళ్ళు అడవి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పులి చేతికి చిక్కితే ఘోరంగా చనిపోతాడు. చాలా ఘోరంగా చనిపిస్తుంది పులి. తాను ప్రాణం కోసం అని పరిగెత్తున్నాడు. పరిగెత్తున్నట్టుగా ముందు కనపడలేదు. ఒక లోయ లోపల పడిపోతున్నాడు. ఆ లోయ లోపల పడిపోయేటప్పుడు కల్లా ఒక చెట్టు, ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి చెట్టు, ఆ చెట్టు మీద పడిపోయాడు. చెట్టు మీద పడిపోతే అక్కడ ముళ్ళ పొద, ఆ ముళ్ళ తీగ ఇతని కాలికి చుట్టుకుంది. కిందేమో అపారంగా ఉంది లోయ. పెద్ద బాలసర్పం దాని పడగా ఒక చాటలాగా ఉంది. పైనుంచి కాలసర్పం నల్లగా ఉంటుంది. పైనుంచి కింద నుంచి పైకి వస్తున్నది. ఈ యొక్క కాలికి తగినటువంటి యొక్క కాలికి చుట్టుకున్నటువంటి తీగ
పరిస్థితి నుంచి ప్రజల్ని రక్షించడానికి గాను భగవంతుడు మానవ రూపంలో మెహర్ బాబాగా అవతరించాడు. నాగేశ్వరరావు గారు మెహర్ బాబాని శివుని మార్గండేయుడు ఏ విధంగా పట్టుకున్నాడో ఆ విధంగా పట్టుకున్నాడు. ఆయన రక్షింపబడ్డాడు. ఆయన సంతోషమే. కానీ మనకేంటంటే ఆ యొక్క ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఆయనతో ఒక సహవాసం కానీ ఆ భావం కానీ ఉండటం వల్ల వాళ్ళకు సహజంగా బాధ కలుగుతుంది. మనం ఈ శరీర ధర్మం. ప్రతి వాళ్ళు కూడా ఎవరు కూడా 2017లో ఒక అడ్రస్ ఉండదు. ఎవరుంటారు అడ్రస్ అనేది ఉండదు. ఇది సహజం. అనేక మార్పులు చెంది శరీరం రోజు పడిపోవడం అనేది సహజం. సహజంగా దాంతో ఉన్నటువంటి అసోసియేషన్ వల్ల, దాంతో మనకున్నటువంటి సాహచర్యం వల్ల మనం ఏంటంటే గుర్తించడం జరుగుతుంది. నాగేశ్వరరావు గారి విషయంలో ఆయన చాలా ధన్యజీవి. మంచి వాళ్లకు మరణమే సాక్ష్యం ఒక సామెత ఉంది. చాలా సునాయాసంగా అటువంటి మరణం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మంచంలో పడిపోయి వాళ్ళు బాధపడి ఇతర వాళ్ళు బాధపడుతూ కాకుండా శుభ్రత మెహర్ బాబా నామంతో, మెహర్ బాబా దివ్య నామంతో ఆయన మెహర్ బాబాలో చేరాడు. మెహర్ బాబాలో ఒడిలో సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఒక విధంగా మెహర్ బాబాలో ప్రేమలో వచ్చిన వాళ్ళు పండు పండి రాలిపోయింది అనమాట. మెహర్ బాబా ప్రేమ సంస్కారాలు అయిపోయింది. ఇప్పుడు మీరు రాజగోపాల్ గారు మెహర్ బాబా సెంటర్ కట్టారు. చాలా పెద్ద సెంటర్ కట్టారు. చాలా బాబా కార్యక్రమాలు చేశారు. బాబా కార్యక్రమం చేయడం ఎట్లా అనేటువంటి ఒక దృష్టిలో ఉండేవారు. ఆయన సంస్కారాలు పూర్తయింది. బాబాలో ఐక్యం లేదు. మెహర్ బాబాలో ఐక్యం కావడం అనేది చాలా గొప్ప విషయం. చనిపోవడం అనేది ప్రతి వాళ్ళు చనిపోతారు. పుట్టలోని చదవు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వీరుడేమన్నాడు. అందువల్ల అటువంటి జీవితం కాదు. నాగేశ్వరరావు గారు చాలా ధన్యజీవి. మెహర్ బాబా ప్రేమలో, మెహర్ బాబా నామంతో మెహర్ బాబాలో ఖచ్చితంగా కూడా ఆయన ఒడిలో ఖచ్చితంగా చేరుకుంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. నాగేశ్వరరావు గారిని గురించి ప్రేమికులందరూ కూడా వారి గొప్ప స్థితిని గురించి చెప్పారు. ఎందుకంటే ఆయన జీవితంలో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు బుద్ధిమంతులైతే పెద్దవాళ్ళకి పేరు ప్రతిష్టలట. అలాగే వారికి కలిగినటువంటి పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు, తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి వారు కనుకనే బాబా ప్రేమికులయ్యారు. పరిపూర్తిగా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ నలుగురు పిల్లలు కూడా బాబాకి 4 స్తంభాలుగా నిలబడి చక్కగా బాబా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండేవారు. ఈ రకంగా చెప్పుకున్నప్పుడు నాగేశ్వరరావు గారు భక్త కన్నప్ప లాంటి వారు నా దృష్టిలో. ఎందుకంటే ఆయన మాలాగా ఈ మస్తిష్కాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ వల్లెవేయాల బాబాను పరిపూర్ణంగా నమ్మారు. బాబా ప్రేమలో మునిగి తేలారు. ఆ ప్రేమనే పిల్లలకి అందరికీ కూడా పంచిపెట్టారు. ఆ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఆ పిల్లలు ఏంటి, కోడళ్ళు కూడా అంతే. కోడళ్ళే కాదు, మనవడు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా బాబా ప్రేమలోనే నాగేశ్వరరావు గారి మాట జవదాటే వాళ్ళు కాదు. ఏది జరగాల్సిన్నా ఒకసారి మెహరాని అమ్మ మీ చెల్లి పేరేమిటి అని అడిగితే మా తాతగారు ఏం నిర్ణయిస్తారోనండి అంటే ఆయనకు అంత పెద్దరికం ఇచ్చారన్నమాట. ఆయన కూడా ఆ పిల్లల యందు అంత ప్రేమను చూపించేవారు. కనుక ఈ భౌతిక విషయంలో ఆయన యొక్క జీవితం పిల్లల ద్వారా, కోడళ్ళ ద్వారా, మనవాళ్ళ ద్వారా, మనవరాళ్ళ ద్వారా పరిపూర్ణంగా సంతోషాన్ని అనుభవించారు.
అట్లాగే వ్యాపారవేత్తగా, ప్రముఖ వ్యాపారవేత్తగా మొట్టమొదట్లో నేను 67లో చల్లపల్లికి వచ్చాను. ఇందాక చదివిన లిస్టులో రమణారావు గారు వాళ్ళందరి లిస్టులో నేను కూడా ఒకదాన్ని. ఆయన యొక్క ప్రేమ ద్వారానే నేను బాబాని తెలుసుకున్నాను. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారితో పెద్దగా కలిసి మాట్లాడకపోయినా సెంటర్కి వచ్చినప్పుడు ఆయన ఎట్లా ఉండేవారంటే ఆయన పని చక్కగా నెరవేర్చుకునేవారు. చక్కగా తన నడవగలిగినా నడవలేకపోయినా, ఆయన పైగా షుగర్ పేషెంట్ కూడా అయినప్పటికీ కూడా అలా కనిపించేవారు కాదు. ఇంకొకటి కూడా ఉంది కదా, హార్ట్. ఎన్ని ఉన్నా సరే ఆ కోడళ్ళు కొడుకులు చూసినటువంటి విధానంలో ఆయనకు సంతోషం అంతా బలమై నడిపించింది. ఇంకో ముఖ్య విషయం, కన్న పని ఎందుకు చెప్పానంటే, మేమంతా ఈ గ్రంథాలన్నీ చదివి బాబా అట్లా చెప్పాడు, బాబా ఇట్లా చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన ఏం చదివారో తెలీదు, ఏం చదవలేదో తెలీదు, చదివినట్లు కూడా మాకేమీ కనిపించదు. ఏదైనా పాంప్లెంట్స్ వస్తే ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఇది చెప్పండి సెంటర్లో అని ఇచ్చేవారు. అవి తీరా చూస్తే మనకు అపూర్వ గ్రంథం, అపూర్వ దర్శనం ఇలాంటి పుస్తకాలు అవి తీసి వ్రాసినటువంటి విషయాలు. నేను మాత్రం చివరి దశలో అనుకున్నాను, ఒకసారి ఆయనకి తీసుకెళ్ళి ఈ విషయాలేనండి ఇవి, దీని గురించి ఇట్లా చెప్పారని వ్యాఖ్యానం చేద్దాం అనుకున్నాను. నా వ్యాఖ్యానంతో ఆయనకు పని ఏమిటి? ఆయన మూఢభక్తి ఎలా ఉంటుందంటే కన్నప్ప లాంటి భక్తి కనుక, కన్నప్ప ఏ రకంగా కన్ను పీకి ఇచ్చాడో అదేవిధంగా తను తన ధనమన సర్వం కూడా బాబాకు అంకితం చేసి పిల్లలందరి ద్వారా తాను బాబా పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పిల్లలందరి సమక్షంలో ఆయన అలా వాడిపోయారట. 11:05 మాకు తెలిసింది. అది మరుసటి రోజు కానీ మరుసటి రోజు ఉదయం తెలిసింది. ఇక నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళలేను కూడా. ఈ వయసులో నాగేశ్వరరావు గారి కంటే నాకు 5 ఏళ్ళు పెద్ద నేను, అయితే వెళ్ళగలిగేదాన్ని కాదు. అయినప్పటికీ కూడా ఏదో నన్ను ఏ శక్తిలో లాక్కొచ్చింది అక్కడికి. అక్కడ ఉన్నాను, చూశాను, పార్థదేహాన్ని తీసుకెళ్లే వరకు కూడా అక్కడే ఉన్నాను. తర్వాత ఏదో ఒక నాకు సుబ్బలక్ష్మి గారు చెప్పినట్టు ఒక దిగ్భ్రమ కలిగింది అప్పుడు. అయినా కూడా శరీరం వచ్చినాక వెళ్ళిపోవాల్సిందే. ఏ రకంగా మనం జీవించామో అదే శాశ్వతమైనటువంటి జీవితం. అదే మళ్ళీ జన్మకు తీసుకొస్తుందా, జన్మ రాహిత్యం చేస్తుందా అనేది మనకు తెలిసిన విషయం కాదు. అది ఆయనకే తెలిసిన విషయం, ఆ పరమాత్మకే తెలిసిన విషయం. ఆత్మ పరమాత్మలకు సంబంధమైనటువంటిది, అది ఉపాధి సంబంధమైనటువంటిది ఏమో ఈ కర్మకాండలన్నీ కూడానని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. కనుక ఉపాధి వెళ్ళిపోయింది. ఆత్మ ఎట్లా నిర్ణయించుకుందో, ఆ కర్మ ఏ రకంగా ఆయన్ని ఎక్కడి బాబా దగ్గరికే పరమాత్మలో ఐక్యం చేసిందో, లేక మరో జన్మకే తీసుకెళ్ళిందో, ఉత్తమ జన్మకి. ప్రతి జన్మ మరణ జన్మలు కూడా ఉత్తమోత్తమ జన్మానికి వెళ్ళడానికే కానీ పురోగమనమే కానీ తిరోగమనం కాదు. కనుక జన్మ మరణాలకి ఎవ్వరూ భయపడనక్కర్లేదు. మరణం వచ్చిందంటే ఈ శరీరాన్ని చొక్కా విడిచినట్టు విడిచిపెట్టేస్తున్నాం, మళ్ళీ జన్మలో ఇంకోటి తెచ్చుకుంటున్నాం, ఇంకో ఉపాధిని అనే ఒక నిర్ధారణ బాబా మనకు చెప్పాడు. అయితే చివరి క్షణంలో నన్ను గుర్తుంచుకోండి అన్నాడు. చివరి క్షణం దాకా గుర్తుంచుకోగలవండి, ఇప్పుడే గుర్తుకుంటాం లేదు. కాసేపు పోతే మరొక మాట, కాసేపు పోతే ఇంకోటి ఏదో వస్తూ ఉంటుంది. కనుక అన్నిటినీ మరచి ఇదంతా అశాశ్వతం, ఇదంతా లేమి, ఇదంతా స్వప్నతుల్యం అని మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసి దృఢత్వం కలిగి ఉంటామో అప్పుడు కానీ బాబా యొక్క నామస్మరణ మనం చేస్తూ ఉండలేము. అది కూడా స్మరణ అన్నారు. స్మరణ నువ్వు ఎలా చేస్తావు? ఇక్కడే బాబా 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 జై బాబా జై బాబా అనుకుంటే కుదరదట. స్మరణ ద్వారా నువ్వు చేసినప్పుడు మాత్రమే నాకు అందుతుంది. అది హృదయం. ఏది ఏ కోరికలు లేకుండా చేసిందే హృదయం, కోరికలతో చేసింది మనస్సు. కనుక మనకు కావాల్సింది ఏమిటంటే ఇప్పుడు మన
అరిచేతిలో ఉసిరికాయలాగా బాబా అరటిపండు ఒలిచి మన నోట్లో పెడుతున్నారు. మింగడం మన వంతు కనుక బాబా యొక్క నామస్మరణను మరచిపోకుండా అదే శాశ్వతం, అదే సత్యం, అదే నిత్యం, ఉన్నదే ఒక్కడు, భగవంతుడే సత్యం, తదన్యమంతా కూడా మిథ్య అనేటటువంటి స్థితిలో మనం జీర్ణించుకొని జీవించగలగాలి. అలా జీవించినప్పుడు నాగేశ్వరరావు గారు లాగానే మనం కూడా ఆ బాబా స్మరణలో చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకో ముఖ్య విషయం అండి, ఐక్యం అయిపోవడం అంటే అమ్మ బాబోయ్ ఇదంతా చాలా బాగుంది కదా, ఈ శరీరంతో ఉండటం, కష్ట సుఖాలు అనుభవించడం, ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది, ఐక్యం అయిపోతే మాకు ఇంకేముంటుంది అని కొందరి అనుమానాలు నేను విన్నాను. అది ఏమిటంటే బాబా చెప్పింది ఐక్యం అయిపోయింది. ఐక్యం అవ్వడం అంటే చైతన్యం అచైతన్యం, ఈ అచైతన్యం ప్రయాణించి చైతన్యంలో ఎప్పుడైతే కలిసిందో అంటే ఆ చైతన్య సంస్కారాలు రహితమైందో అప్పుడు చైతన్యం అవుతుంది. అది ఆ చైతన్యంతో నువ్వు జీవిస్తావు. ఎలా జీవిస్తావు? దైవీ జీవితం జీవిస్తావు. అది ఐక్యం అవ్వడం అంటే అని బాబా ఎక్కడో ఒకసారి చెప్పారు. కనుక మనమంతా కూడా నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలి. నేను అనుకున్నాను ఈ 4 స్తంభాల్లో ఏదో ఒక స్తంభం నాగేశ్వరరావు గారి స్థానాన్ని భర్తీ చేస్తే బాగుండును అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు నిన్ననే ఇవాళ అదే ప్రకటించారు. జై బాబా ప్రెసిడెంట్ గారికి